హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ క్రిస్పీ 83. ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా ఇంట్లో ఈజీగా చికెన్ హలీం ఎలా రెడీ చేయాలో చూసుకోబోతున్నాము. సో దానికి సంబంధించిన ప్రాసెస్ మనం నెక్స్ట్ రెడీ చేసుకుందాము. ధనియాల పౌడర్, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం మాత్రం నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడి తీసుకున్నాను. బట్ మీకు ఎక్కువ ఇష్టమైతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, మీ స్పైస్ని బట్టి మీరు కారం తీసుకోవచ్చు. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా తీసుకున్నాను. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి తీసుకున్నాను. మిరియాలు జీలకర్ర కలిపిన పొడి తీసుకున్నాను 1/2 స్పూన్. అండ్ లాస్ట్లీ నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. మీకు ఇంకా నచ్చితే మీరు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేయాలి. కొంచెం కారం అనేది పచ్చి వాసన పోయేదాకా కొంచెం
విజిల్స్కి పెట్టేసుకోవాలి. మినిమం 6 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే అది కుక్ అయిపోతుంది, మెత్తగా అయిపోవాలి. చికెన్ అనేది స్మాష్ చేయడానికి సరిపోయేటట్టు దాన్ని మనం కుక్కర్ పెట్టి వదిలేసేయాలి. ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ పేస్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ కాజు బాదం అనేది వేసుకొని, అంటే మనం ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం తీసుకొని వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకుంటే ఈ పేస్ట్ అనేది కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ చేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్ పేస్ట్ మిక్సీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ పప్పులు నానబెట్టాం కదా, అవన్నీ కూడా మనం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా. నెక్స్ట్ ద మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మన హలీం ప్రాసెస్. నేను కొంచెం నెయ్యిని అవాయిడ్ చేద్దామనేసి ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్, అంటే 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ నూనెని యాడ్ చేస్తున్నాను. మేము నూనెతో చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు నెయ్యి యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేయకముందే మనం చేసుకున్న పప్పుల పేస్ట్ అనేది వేసుకొని మన పప్పుల పేస్ట్ అనేది కొంచెం పప్పుల స్మెల్ పోయిన తర్వాత ఇక్కడ మనం చికెన్ అనేది అందులో వన్స్ పప్పులు పెట్టిన తర్వాత అయినా సరే, చికెన్ వేసిన తర్వాత అయినా సరే, మన మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఆగొద్దు. వన్స్ మనం మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఆగిందంటే అది అడుగు పట్టేస్తుంది, గడ్డ కట్టేస్తుంది. సో మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మినిమం మనతో బయటైతే వేరే ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ అవ్వడానికి
ఇప్పుడు మన హలీం అనేది మ్యాక్సిమం 99.9% కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మన హలీం చూడండి, ఆ థిక్నెస్ చూడండి, అలా జారులో పడితే మనకి తెలుస్తుంది అనమాట, అప్పుడే హలీం అనేది ప్రిపేర్ అయిపోయింది అనేసి తెలుస్తుంది. వన్స్ ద ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం మళ్ళీ నేను బ్రౌన్ ఆనియన్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను. హలీం అనేది బయట దొరుకుతుంది, బాగుంటుంది టేస్ట్, బట్ మనం ఇంట్లో చేసుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా, మనం చేసుకున్నాము, ఎలా రెడీ చేసుకున్నామని. ఇప్పుడు మన పర్ఫెక్ట్ హలీం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. నెక్స్ట్ మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను నా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు, బట్ మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ క్రిస్పీ 83. సో దానివల్ల మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా కొంచెం వీడియోస్ ఎక్కువ చేయాలి అని మాకు కూడా ఎంకరేజ్ ఉంటుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మేము గార్నిష్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మా హలీం రెడీ అయిపోయింది. దీన్ని మేము కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా, కొన్ని కాజు అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ అవన్నీ వేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను వచ్చేసి కొత్తిమీర వేసేసి పుదీనా వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి నేను కాజు పెట్టేసి దీన్ని మొత్తం గార్నిష్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మన గార్నిషింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, అసలు బయట దొరికే హలీం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత న్యాచురల్గా అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మ్యాక్సిమం మనం ఎంత మంచి హలీం రెడీ చేసుకున్నాము. సో మా హలీం అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు